హాయ్ అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్. నేను రచించినటువంటి పుస్తకం చైతన్య స్రవంతి కవితల పుస్తకం. 2-3 వ్యాసాలు కూడా ఉన్నాయి. అందులో నుంచి ఒక వ్యాసం ఈ సందర్భంగా నేను చదివే ప్రయత్నం చేస్తాను. మంచిగా ఉంటే ఆశీర్వదించండి, ఆచరించండి కూడా. గో బ్యాక్ టు బుక్ కల్చర్. అవును, గో బ్యాక్ టు వేదాస్ లాగా పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే ఆధునిక కాలంలో వాస్తవిక దృక్పథంతో ముందుకు వచ్చి జీవితంలో సెటిల్ అయ్యే మార్గం ఉంది. ఆండ్రాయిడ్ సెల్ సృష్టిస్తున్న మానసిక సమస్యల అలజడిలో చిక్కుకుంటున్న నేటి యువతరం పూర్తిగా చిక్కుకోకముందే పుస్తకాల పట్టాల్సిన సమయం ఇది. చిన్న వయసు నుంచి రోజుకు కనీసం 2 గంటలైనా మంచి పుస్తకాలు చదవాలి. విజ్ఞాన సంబంధ ఆధ్యాత్మిక చింతనతో అద్భుత ఫలితాలు ఇచ్చే అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలు మన పుస్తకాల్లో ఉన్నాయి. అందుకు పెద్దలు తమ అనుభవాన్ని జోడించి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అవసరమైతే ఉపయోగించుకొని విస్తృతంగా విశేష కృషి చేయాల్సిన సమయం ఇది. 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ లాంటి చోట్లలో అనేక పుస్తకాలు ఈ సంవత్సరం రాబోతున్నవి. ఇక్కడ గమనిక ఏమిటంటే ఇది 35వ బుక్ ఫేర్ అప్పుడు రాసింది. ఇప్పుడు 40కి చేరబోతుంది. హైదరాబాద్లో నడుస్తుంది. మీరు కూడా వెళ్ళి బుక్ ఫేర్ను విజయవంతం చేయండి. మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని చదవండి, కొనుక్కొని భద్రపరచుకోండి, సందర్భానుకూలంగా ఉపయోగించుకొని బాగుపడండి. ఇక కంటిన్యూ చేద్దాం. ఇది ఓ ఉద్యమంలాగా ప్రారంభించి ఆచారంలా కొనసాగేలా మన జీవనాన్ని సుభిక్షం చేసుకోవాల్సిన అవసరం మనపైనే ఉందని గమనించి మందు విందులే కాదు, శరీరానికి యోగా జ్ఞాన సంబంధమైన గ్రంథాలు అవసరం కూడా ఉందని గట్టిగా ఘోషించాల్సిన సమయం ఇది. లేకుంటే 2వ తరగతికి ల్యాప్టాప్ పట్టి 10వ తరగతికి కళ్ళజోడు పెట్టి పరాయి దేశం నా యువత పట్టక ముందే పుస్తకం చేత పట్టించి అమరకోశం లాంటి నిఘంటువులు వినిపించే భగవద్గీత రహస్యాలు, మహాభారత మర్మాలు, రామాయణ ఆచారాలు, పురాణాల్లోని మనోవైజ్ఞానిక విషయాలు, ఇలా భారతదేశ సంబంధ ప్రాచీన యోగ సాధన మరియు ఆయుర్వేద సంబంధ ప్రాచీనతని కూడా రుచులు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమ్మా నాన్నల ఆప్యాయత, ఉమ్మడి కుటుంబ విలువలు, ప్రాచీన కట్టుబాట్లు, వివేకానందుని ఉపన్యాసాలు తెలియజేస్తూ భారతదేశంలోని అనేక భాషల గొప్పతనాన్ని చాటేలా పుస్తకాల పఠన కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకురావాల్సిన అవసరం నేటి బాధ్యత గల ప్రతి పౌరునిపై ఉంది. ప్రతి ఊరికి బస్టాండ్ ఎలాగో, ప్రతి ఇంటికి వంటగది ఎలాగో, అలాగే గ్రంథాలయం కూడా నిర్మించాలని నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేసి అమలుపరిచేలా చూడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. లేకుంటే పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ అంటూ టీవీల్లో హల్చల్ వీడియోస్ చూడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉన్నాయి. మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరుతుంది. చివరగా విజ్ఞానానికి వినోదానికి విత్తమునకు పుస్తకములే ముఖ్య సాధనములు. ధన్యవాదాలండి. మీకు నచ్చితే నా చైతన్య స్రవంతి పుస్తకాన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.